భాగంగా మరి కుబీర్ మండలంలో వివిధ గ్రామాలు పాటికి అయితేనేమి కుబీర్ అయితేనేమి సమ్మర్ యాక్షన్ ప్లాన్ రాబోయే ఎండాకాలం ఇది మార్చిలో ఉన్నాం కాబట్టి ఏప్రిల్ మే మాసంలో ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా గ్రామంలో మరి ఆర్డబ్ల్యూసీ గారితో ఎంపీడీఓ మేమందరం కలిసి సందర్శించడం జరిగింది. నిన్న 2 రోజుల నుంచి పేపర్లో రావడం జరిగింది. నీటి ఎద్దడి ఉందని కుబీర్లో మరి పాడేవిలో దాన్ని సందర్శించి మరి కావాల్సిన సూచనలు సలహాలు ఏఈ గారితో మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ గారితో మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కొరకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావడానికి సంబంధిత ఎంపీఓ గారితో కోరేది ఏంటంటే పక్క గ్రామ పంచాయతీ ఉన్న ట్యాంకర్స్ కూడా అక్కడ పెట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మరి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కూడా సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవని. అదేవిధంగా ఉగాదికి కొత్త బియ్యం సన్న రకం బియ్యం పంపిణీలో భాగంగా కూడా తహసీల్దార్తో మాట్లాడి దానికి కూడా కావాల్సిన ఏర్పాట్లు చేయడము. మరి వన మహోత్సవంలో భాగంగా మరి మనకు నర్సరీలు ఎంతవరకు ఎంత పర్సెంటేజ్ రేజ్ చేసిండ్రు, పర్సెంటేజ్ ఏమైంది అది కూడా పరిశీలించడం జరుగుతుంది. చలివేంద్రాలు ఎండాకాలం కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడము, మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చలివేంద్రాలను కూడా పరిశీలించడం జరుగుతుంది. ఈరోజు పంచాయత్ సెక్రటరీలతో ముఖ్యంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ గురించి, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే గురించి, అదేవిధంగా చలివేంద్రాల ఏర్పాటు గురించి, వేసవిలో ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా ఎన్ఆర్ఈజెస్ ఉపాధి హామీ పథకం కింద మనం ఏదైతే 100 days వాళ్ళకి లేబర్ కాంపోనెంట్ని పెంచడం కొరకు వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కులంకుశంగా చర్చించి ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే దాన్ని కూడా సాధించారు.